మన భూమిపైన ఎప్పుడైనా పెద్ద గొయ్యి చేసి భూమికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం తవ్వుకుంటూ వెళ్తే ఆ గుంటలోన పైన ఒక వస్తువు వేస్తే ఆ వస్తువు భూమి పైనుంచి భూమి మధ్యగా ప్రవహించి అడుగు భాగానికి వెళ్ళడానికి సుమారుగా 42 నిమిషాలు టైం పడుతుందంట. మనం భూమిపైన తరచుగా చూస్తున్న ఇంద్రధనుస్సులు సగభాగం మాత్రమే మనకు కనిపిస్తుంటాయి. కానీ ఈ ఇంద్రధనుస్సులు భూమిపైన కంప్లీట్గా వృత్తాకారంలోనే ఏర్పడతాయంట. కాకపోతే ఆ ఇంద్రధనుస్సులో సగభాగం మాత్రమే మనకు కనిపిస్తుందంట. మిగతా సగభాగం కనిపించకుండా భూమి అడ్డుతుందంట. మన భూమిపైన అడవిలో కానీ మన నివాస ప్రాంతాల్లో కానీ ఎక్కడ చూసినా ఎక్కువగా మీకు చెట్లు కనిపిస్తాయి. ఈ భూమిపైన మొదట ఈ చెట్లు ఎక్కువగా లేనప్పుడు పుట్టగొడుగులు ఎక్కువగా ఉండేవంట. ఆ విధంగా భూమిపైన మొదట చెట్లు కంటే పుట్టగొడుగులే ఎక్కువగా ఉండేవంట. చాలా దేశాలు వివిధ రకాల వాతావరణం, ఖనిజాలు, కమ్యూనికేషన్ ఇలాంటి రకరకాలైన వనరుల కోసం ప్రతిరోజు ఏదో ఒక దేశం అంతరిక్షంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా మొదటి నుంచి ఈ ఉపగ్రహాలన్నీ చూసుకుంటే సుమారుగా భూగోళం చుట్టూ 22,000 వరకు ఇలాంటి శాటిలైట్స్, వాటి నుంచి విడిపోయిన వేస్ట్ పార్ట్లు కూడా భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయంట. ఒక టేబుల్ స్పూన్ మట్టిని కానీ మీరు తీసుకొని చూస్తే అందులో వివిధ రకాలైన జీవులు నివసిస్తూ ఉంటాయి. ఈ టేబుల్ స్పూన్ నుండి జీవులన్నీ ఎంత ఎక్కువ అంటే మన భూమిపైన మొత్తం ఎంతమంది మనుషులు జీవిస్తున్నారో వాళ్ళందరికంటే ఈ స్పూన్లో ఉండే జీవులే ఎక్కువగా ఉంటాయంట. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టి పైనుండి చివరి వరకు కొలిస్తే ఎంత పొడుగుంటుందో మన భూమిపైన ఉండే సముద్రాల లోపల ఒకానొక చోట అంత లోతుంటుందంట. ప్రతిరోజు సుమారుగా 300 టన్నుల వరకు అంతరిక్షంలోని వివిధ రకాల ధూళికణాలు మన భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయంట. ప్రతి సంవత్సరం మన భూమిపైన సుమారుగా 5 లక్షల వరకు భూకంపాలు వివిధ ప్రాంతాల్లోని దేశాల్లో వస్తున్నాయంట. వాటిలో సుమారు 1,00,000 వరకు భూకంపాలు వచ్చిన వెంటనే తగ్గిపోతున్నాయంట. అందులో 100 భూకంపాల వరకు చాలా నష్టాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో కలుగజేస్తున్నాయంట. మన భూమి యొక్క అంతర్భాగంలో చాలా ఎక్కువగా బంగారపు నిక్షేపాలు ఉన్నాయి. ఈ బంగారపు నిక్షేపాలను కానీ వెలికి తీస్తే భూమి చుట్టూ 1.5 అడుగు మందంతో పొరలాగా వేయొచ్చంట. ప్రపంచంలోనే అన్నిటికంటే చాలా లోతైన గుహ ఒకటి జార్జియా దేశంలో ఉంది. దీని పేరు క్రుబేరా కేవ్. ఇది మన భూమిపైనే అత్యంత లోతైన గుహ. ఈ గుహ యొక్క లోతు సుమారుగా 7,208 అడుగుల లోతు ఉంటుంది. మన భూగోళం లోపల మధ్య భాగం చాలా వేడిగా ఉంటుంది. ఇది ఎంత వేడిగా ఉంటుందంటే సుమారుగా సూర్యుని యొక్క వేడి ఎంత ఉంటుందో అంత వేడితో ఉంటుందంట. పూర్వకాలంలో ప్రజలు భూమి గుండ్రంగా కాకుండా సమాంతరంగా ఫ్లాట్గా ఉంటుందని చాలా ఎక్కువగా నమ్మేవారంట. మన సౌర వ్యవస్థలో ఉన్న మొత్తం అన్ని గ్రహాల్లో కంటే భూమిపైనే నీరు సజీవంగా ఉంటుంది. భూమిపైన ఉన్న నీరు మాత్రమే 3 స్థితుల్లో ఉంటుంది. ఘన రూపంలో, వాయు రూపంలో, ద్రవ రూపంలో ఉంటుంది. గడచిన 40 సంవత్సరాల కాలంలో మన భూమిపైన ఉండే జంతు జాతుల్లో సుమారుగా 40% వరకు పూర్తిగా నాశనం అయిపోయాయంట. సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాల్లో కంటే భూమిపైనే సంపూర్ణ సూర్యగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణాలు ఏర్పడుతుంటాయంట. సోవియట్ వాళ్ళు ప్రపంచంలో అందరికంటే లోతైన గొయ్యిని 14 సంవత్సరాలు కష్టపడి తవ్వారంట. భూమిపై ఉన్న ఆ గొయ్యి యొక్క లోతు సుమారుగా 12,224 మీటర్లు ఉంటుందంట. అంటే 40,230 అడుగుల లోతుని 14 సంవత్సరాల వరకు కష్టపడి తవ్వారంట. మన భూగోళం చుట్టూ ఉండే వాతావరణంలో సుమారుగా 21% వరకు ఆక్సిజన్ ఉంటుందంట.
భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల కాలం పడుతుంది కాబట్టి రోజుకి 24 గంటలని చెబుతూ ఉంటారు. కానీ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు మాత్రమే పడుతుందంట. మన భూగోళం మీద అంటార్కిటికా అనే అన్నిటికంటే చాలా చల్లగా, ఎక్కువ గాలులతో, చాలా పొడిగా, ఎత్తులో ఉన్న భూభాగం. మన భూమిపైన ఎక్కువగా నీరే ఉంటుంది. అది సముద్రాల్లో కానీ, నదుల్లో కానీ, సరస్సుల్లో కానీ, ఇలా ఏ విధంగా చూసుకున్నా భూమిపైన భూమి కంటే ఎక్కువగా నీరే ఉంటుంది. కానీ ఆ మొత్తం నీటిలో కేవలం 0.003% మాత్రమే మనిషి వాడుతున్నాడు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల జంతువులు మాత్రమే జీవిస్తూ ఉంటాయి. కానీ ప్రపంచంలో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ చీమలు మాత్రం తప్పకుండా ఉంటాయి. కేవలం అంటార్కిటికా ఇంకా కొన్ని దీవుల్లో మాత్రమే ఈ చీమలు కనిపించవంట. మిగతా ప్రపంచంలో ఏ భాగంలో చూసుకున్నా ఈ చీమలు జీవిస్తూ ఉంటాయంట. మన భూమిపైన అన్నిటికంటే చాలా ఎక్కువగా చలి ఉండే ప్రాంతం అంటార్కిటికా. ఈ ప్రాంతంలో వాతావరణం సుమారుగా -133 డిగ్రీల ఫారెన్హీట్లో ఉంటుందంట. ప్రపంచం మొత్తం మీద ఎంత ఆక్సిజన్ ఉందో అందులో 20% వరకు ఆక్సిజన్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అడవుల్లో ఉండే చెట్ల నుంచే వస్తుందంట. మన భూమి చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సుమారుగా 180 సంవత్సరాల నుంచి తగ్గుతూ ఉన్నదంట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రభావం బ్రెజిల్లో, అర్జెంటీనాలో చాలా ఎక్కువగా తగ్గిపోతుందంట. భూమిపైన ప్రతిరోజు సుమారుగా 10 నుంచి 20 వరకు అగ్నిపర్వతాల నుండి లావా బయటకు వస్తూనే ఉందంట. మన భూమిపైన గురుత్వాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కెనడాలోని చాలా ఎక్కువ ప్రాంతానికి భూమి యొక్క గురుత్వాకర్షణ కొంచెం తక్కువగా ఉంటుందంట. చిలీ దేశంలో అటకామా అనే ఒక పెద్ద ఎడారి ఉంది. ఆ ఎడారిలో ఇంతవరకు వర్షం పడినట్టు ఎక్కడ కూడా రికార్డ్ అవ్వలేదంట. భూమిపైన ఉండే మిగతా ప్రాంతాల కంటే ఈ ప్రాంతం చాలా పొడిగా ఉంటుందంట. మన భూమి యొక్క వైశాల్యం మొత్తం ఎంత ఉంటుందో అందులో 71% భాగాన్ని కేవలం సముద్రాలే ఆక్రమించాయి. మన భూమిపైన సముద్రం కాకుండా మీకు ఎంత భూమి కనిపిస్తుందో ఆ భూమిలో సుమారుగా 40% వరకు భూమి 6 దేశాల్లో ఉందంట. భూమిపై ఉండే వివిధ దేశాల్లో పారిశ్రామికత ఎక్కువైన తర్వాత పరిశ్రమలు ఎక్కువగా పెట్టడం వల్ల భూమి చుట్టూ ఉండే వాతావరణంలో ఉష్ణోగ్రత సుమారుగా 1.5 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరిగిందంట. ఈ విధంగా పరిశ్రమలు ఎక్కువగా పెట్టడం వల్ల ప్రతి సంవత్సరం గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుందంట. భూమిపైన కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి డైనోసార్లు, అతి భారీ పెద్ద జంతువులు ఇలా చాలా వచ్చి అంతమవుతూ ఉన్నాయి. కానీ కొన్ని ఆధారాల ప్రకారం చేపలు మాత్రం అంతరించిపోకుండా సుమారుగా 53 కోట్ల సంవత్సరాల నుంచి భూమిపైన జీవిస్తూనే ఉన్నాయంట. మన భూమిపైన 2011లో జపాన్లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఈ అతిపెద్ద భూకంపం వల్ల భూమి యొక్క స్పీడు సుమారుగా 1.8 మైక్రోసెకండ్స్ పెరిగిందంట. దీనివల్ల 24 గంటలు ఉండే ఒక రోజులో కొన్ని మైక్రోసెకండ్ల కాలం తగ్గిందంట. భూమిపైన మాత్రమే మిగతా గ్రహాల కంటే అగ్గి సహజంగా పుడుతుందంట. ప్రతిరోజు సుమారుగా 4 కోట్ల వరకు వివిధ రకాలైన గ్రహ శకలాలు, అంతరిక్షపు ధూళి మన భూమిపైన ఏదో ఒక చోట పడుతూనే ఉంటాయంట. గడిచిన 40 సంవత్సరాల కాలంలో భూమిపైన 3 వంతులు ఉండే వ్యవసాయం చేసే భూభాగాన్ని మనం కోల్పోయామంట. భవిష్యత్తులో రాబోయే 25,000 సంవత్సరాల కాలంలో భూమికి మార్స్కి మధ్య నుండి దూరం కొద్దిగా తగ్గుతుందంట.
భూమిపైన వాతావరణంలో సహజసిద్ధంగా నీరు మాత్రమే గడ్డకడుతుంది. కానీ ప్లూటో గ్రహంలో నైట్రోజన్, మిథైన్, కార్బన్ మోనాక్సైడ్ కూడా అక్కడ వాతావరణానికి గడ్డకడుతుంటాయంట. సైంటిస్టుల యొక్క కాలిక్యులేషన్ల ప్రకారం ప్రతి గంటకి 760 వరకు ఉరుములు మెరుపులు భూమిపైన సంభవిస్తూ ఉంటాయంట. ఒక యావరేజ్ మనిషి యొక్క బరువు భూమిపైన సుమారుగా 68 కేజీలు ఉంటే అదే మనిషి యొక్క బరువు సూర్యుని పైన 1900 కేజీల వరకు ఉంటాడంట. 13 లక్షల మనలాంటి భూగోళాలు అన్నీ కలిపి ఎంత సైజు ఉంటాయో అంత సైజు ఒకే ఒక సూర్యుడు ఉంటాడంట. అంటే మన భూగోళం లాంటి 13 లక్షల భూగోళాన్ని ఒక సూర్యుడిలో ఇమర్చొచ్చు అన్నమాట. మన భూమిపైన ఉండే భూమిలో సుమారుగా 3/4 భాగం ఎడారి ప్రాంతాలతో మట్టి దెబ్బలతో కూడుకునే ఉంటుందంట. సూర్యుడి నుంచి వచ్చే వెలుగు భూమిని తాకడానికి సుమారుగా 8 నిమిషాల 20 సెకండ్ల టైం తీసుకుంటుందంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.